నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ప్రజలకు మెరుగైన పాలన అందించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచులను ఉద్దేశించి సోమవారం నుండి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని టీటీడీసీలో జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో శిక్షణను నల్గొండ, నకరేకల్ నియోజకవర్గాలలోని మండలాలు, అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండల సర్పంచులకు 5 రోజుల పాటు ఇవ్వనున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలు సర్పంచులకు కల్పించిన ఒక గొప్ప అవకాశమని అన్నారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామాలలో ప్రజా సమస్యలు తీర్చడంలో, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సర్పంచులది కీలక పాత్ర అని అన్నారు. చట్టపరంగా సర్పంచుల హక్కులు, బాధ్యతలు, వివిధ ప్రభుత్వ పథకాల వివరాలు సమగ్రంగా తెలుసుకుని ప్రజలకు సుపరిపాలన అందించాలని నూతన సర్పంచులతో కోరారు. 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో అన్ని విషయాలను క్షుణ్ణంగా చర్చించడం జరుగుతుందన్నారు. సర్పంచులు మంచి నడవడికతో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారికి దక్కిన పదవీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ అశోక్ రెడ్డి సైతం మాట్లాడారు. డిప్యూటీ కమిషనర్ కె అనిల్ కుమార్, హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్ హెడ్ డి రాఘవేంద్రరావు, డిపిఓ శంకర్ నాయక్, జెడ్పీసీఈఓ శ్రీనివాసరావు, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లెటి ప్రభాకర్ తదితరులు ఉన్నారు. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో అనేక రకమైనటువంటి చట్టాలపై, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులపై అండ్ అట్లాగే క్షేత్రస్థాయిలో మనము ఎలా ఉండాలి, ఎలా మన నడవడిక ఉండాలి, ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి ఎలా మనము ట్రైన్ అవ్వాలి అనే అంశాలు చాలా డీటెయిల్గా ఇక్కడ చర్చించడానికి, అట్లాగే మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఇక్కడ మాస్టర్ ట్రైనర్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకొని రానున్న రోజుల్లో మనకు నల్గొండ జిల్లా అతిపెద్ద జిల్లా. సో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రతి గ్రామము కొన్ని స్పష్టమైనటువంటివి కొన్ని సమస్యలు ఉంటాయి. సో గ్రామంలో సమస్యలు లేని గ్రామం అనేది మనకు ఉండదు. సో సమస్యలు ఉన్నప్పుడే మనం అందరం కూడా కలిసికట్టుగా ఇటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో మనం పంచుకుంటూ మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గ్రామంలో భారతదేశానికి మన గ్రామాలే పట్టుకోమని. సో గ్రామం అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అవుతుంది అనేది మన భారతీయ సంస్కృతి, మన డెమోక్రసీలో ఇది ఒకటి